మీ అందరికీ నా గురించి తెలుసు. నేను కొత్త వాళ్ళ గురించి నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. నమస్తే అండి. నా పేరు లీలా కోటేశ్వరి అండి. నేను సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్. నేను ఎందుకు ఈ క్లాసెస్ చెప్పడానికి వచ్చాను అంటే, నేను నా లైఫ్‌లో చాలా ఇష్యూస్ అనేవి చూసానండి. చాలా ఆటిల్ని నేర్చుకుంటూ నేను ముందుకొచ్చాను. నేను చిన్నప్పటి నుంచి కూడా లెర్నింగ్స్ అనేవి నాకు చాలా ఇష్టం. మిగతా వాళ్ళ లైఫ్‌లో చూసి వాళ్ళ గురించి ఎలా ముందుకు వెళ్తున్నారు, ఎక్కడ వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా ఎలా కొందరు వెళ్తున్నారు, కొందరు ఎందుకు వెళ్ళట్లేదు అని స్టడీ చేయటం నాకు అలవాటుంది. ప్రతి విషయాన్ని నేర్చుకోవటం కూడా అలవాటు. అలా నా లైఫ్‌లో కొన్ని చూసిన తర్వాత నేను కొన్ని హెల్త్ ఇష్యూస్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఫేస్ చేయాల్సొచ్చింది. వాటిల నుంచి చాలా నేర్చుకుంటూ నాకనిపించేది. అసలు ఎందుకు ఒక థాట్ పవర్ ఎలా ఉంటుంది మన లైఫ్‌లో? కొందరు ఎందుకు ఒకే సిట్యుయేషన్‌ని వాళ్ళు లెర్నింగ్స్‌లా తీసుకొని ముందుకెళ్తున్నారు. అదే కొందరు ఎందుకు ఎమోషనల్‌గా చాలా సెన్సిటివిటీగా ఉంటున్నారు అనేది నాకు చాలా క్వెషన్స్ అనమాట. వాటి నుంచే నేను సైకాలజీ చేశాను. చదువుకున్నాక నేను సైకాలజీ చదివిన తర్వాత కూడా నాకు చాలా వరకు అర్థమైనా గానీ కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్‌లో నుంచి ఎలా బయటికి రావాలో, ఎమోషనల్ పెయిన్ నుంచి ఎలా రిలీజ్ చేసుకోవాలో అర్థమయ్యేది కాదు. అలా నేను కొన్ని లైఫ్ స్కిల్స్ కోర్సెస్ కూడా చేశానండి. ఆ తర్వాత నాలో పర్సనల్‌గా చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేదొచ్చింది. నా స్ట్రెస్ నుంచి నేనెలా బయటపడాలి, ఎమోషనల్ హీలింగ్ ఎలా చేసుకోవాలి, అసలు మన లోపలున్న ఈ పాస్ట్ పెయిన్ నుంచి ఎలా బయటికి రావాలి అనేది నా ప్రాక్టీసెస్ ద్వారా, నా క్లాసెస్ ద్వారా నేను చాలా మార్చుకున్నాను. ఎవరికైనా ఏదైనా నా నాలెడ్జ్ షేర్ చేసుకోవాలంటే ఫస్ట్ నాలో నేను ట్రాన్స్‌ఫర్మేషన్ చూడాలి. ఆ రిజల్ట్ అనేది నేను చూసిన తర్వాత నేను షేర్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు నేను ఆగానండి. ఇప్పుడు ముందుకు రావడానికి కారణం నా లైఫ్‌లో వండర్‌ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రిజల్ట్స్ అనేది నేను చూసాను. చాలా ఎమోషనల్‌గా నాలో చాలా స్ట్రెంత్ అనేది పెరిగింది. సో, నన్ను చూసిన ఇంతకు ముందు చూసిన వాళ్ళందరూ మీరేనా అని అనే విధంగా నేను ఉన్నాను. ఇలా నాకు ఎవరితోన్నా మాట్లాడాలంటే ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కూడా నేను చాలా భయపడుతూ ఉండేదాన్ననమాట. కానీ ఇప్పుడు ఇలా మీ ముందు నా లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకునే వరకు నా జర్నీ అనేది సాగింది. సో, అందుకని నేను ఇలా స్టార్ట్ చేశానండి. ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ 5 డేస్ కోర్సెస్ కోసం ఈరోజు ఫస్ట్ డే అండి. ఈ కోర్స్‌లో ఏం నేర్చుకుంటామంటే, మన హెల్త్ హీలింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు. ఓపెనో ఈఎఫ్‌టీ ద్వారా మనల్ని మనం హెల్త్ విషయంలో ఎలా హీల్ చేసుకోవచ్చనేది ఈ 5 డేస్ నేర్చుకుంటామండి. దాంట్లో ఏముంటాయంటే ముఖ్యంగా హెల్త్ విషయంలో మనకి ఏదైనా ఫ్యా ఇష్యూస్ ఉన్నప్పుడు ఫ్యామిలీలో అది రిలేషన్‌షిప్ అయినా కావచ్చు, కెరీర్ కావచ్చు, మనీ విషయంలో కావచ్చు. ఏ విషయంలో కూడా మనకి ఛాలెంజెస్ ఉన్నా కూడా అవి స్ట్రెస్ వలన మన బాడీలో బ్లాకేజెస్‌గా మారిపోయి, అవి మనకి హెల్త్ ఇష్యూస్‌గా మారే అవకాశం ఉంటుందనమాట. అవే మనకి ఫిజికల్ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి మనం ఈ అన్ని విషయాలని కూడా మనం లోపల ఉన్న పెయిన్ ఏంటి అనేది మనం ఎమోషనల్‌గా కూడా హీలింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. సో, కాబట్టి మనం ఈ హెల్త్ విషయంలో తెలుసుకునే ముందు, మన చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండా దాగి ఉన్న ఎమోషనల్ పెయిన్ ఏంటి, ఎమోషనల్‌గా మనకి బ్లాకేజెస్ ఏమున్నాయి అనేది మనం ఈ 5 డేస్ మనం అర్థం చేసుకొని చాలా వరకు వెళ్తున్నాం. మనం ఏంటంటే ఈ క్లాస్‌లో నేర్చుకున్న వాటిని ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మనకి తెలుస్తుందనమాటండి. మనం విన్నదాన్ని మనం ప్రాక్టీస్ చేయటం అనేది చాలా ముఖ్యం. మనకి రిజల్ట్ కావాలి అంటే ప్రాక్టీస్ చేయాలండి. ఈ ఓపెనోలో ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా మనం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశమండి. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే, మనం ఏదైనా సరే, మనం ఏం చేసినా మన ప్యాటర్న్ అనేది, మన బిహేవియర్ కావచ్చు, మనం ఆలోచించే విధానం కావచ్చు, మనం చిన్నప్పటి నుంచి ఏమైతే నేర్చుకున్నామో, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, దాని నుంచే మనం ప్రవర్తిస్తుంటాం. నిర్ణయాలు తీసుకుంటుంటాము. దాని నుంచే మన బిహేవియర్ అని ఉంటుంది. మన రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. యాక్షన్స్ కూడా అలానే ఉంటాయి. సో, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి అది మనం కరెక్ట్‌గా ఇచ్చామా? లేదంటే రాంగ్‌గా ఇచ్చామా? మనకు ఒక్కొక్కసారి తెలీదు. ఈ విషయాలను మనం క్లియర్‌గా తెలుసుకోవటం ద్వారా మనం దాన్ని మార్చుకుంటాం. హీల్ చేసుకుంటాం అనమాటండి. కరెక్ట్ అయిన వేలో మనం ఆలోచించడం స్టార్ట్. ఓకే అండి. మనం చిన్నప్పుడు మన లైఫ్‌లో ఏం జరిగాయనేది మనకి ఒక్కొక్కసారి మనకు అనిపించిన ఫీలింగ్స్, ఒక్కొక్కసారి మనం ఎవరికీ షేర్ చేసుకోకుండా ఉన్న ఫీలింగ్స్ గురించి
మనం ఒక్కసారి ఆలోచిద్దాం. చిన్నప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి 5 ఇయర్స్ వరకు మనం ఏం చూసామో ఇప్పుడైతే మనకు తెలీదు. గుర్తుండకపోవచ్చు. కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు మనకు తెలుస్తాయి. కొన్ని తెలియవు కూడా. కానీ మనం ఫ్యామిలీలో ఏదైనా గొడవలు జరిగినా, ఏదైనా ఇబ్బందున్నా, పేరెంట్స్ మధ్యన ఫ్యామిలీస్‌లో ఇష్యూస్ ఉన్నా, ఆ ఫీలింగ్ అంటే మనం తీసుకుంటాం. చూడండి చిన్న పిల్లలు బాగా చిన్న పిల్లలు మన ఎదురుగా ఉన్నప్పుడు, మనం అందరం గట్టి గట్టిగా మాట్లాడుకుంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలియదు. అదే మనం సరదాగా నవ్వుతూ ఉంటే వాళ్ళు నవ్వుతారు. అంటే ఆ ఎమోషన్‌ని వాళ్ళు తీసుకుంటున్నారు. మన మనతో వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటున్నారు. బట్ వాళ్ళకి అర్థం కాలేదు. గుర్తులేదు. కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఫ్యామిలీస్‌లో వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అదొక ఫీడ్ అయిపోయి అదొక భయం, ఒక ఫియర్ గట్టిగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు భయపడిపోయే ప్యాటర్న్ అనేది వాళ్ళకి అలవాటయిపోతుంది. సో, ఇలాంటివి మనకు తెలియకుండానే మనం ఇప్పుడు అనుకుంటాం. మనకు తెలియకుండానే కొన్ని కొన్ని విషయాలు అసలు భయపడిపోతూ ఉంటాం. పెద్ద వయసొచ్చినా కూడా మనం ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయం. చీకటి చూస్తే భయం. ఏదైనా గోస్ట్ స్టోరీస్, మూవీస్ లాంటివి చూసామనుకోండి భయపడుతూ ఉంటాం. అది నిజం కాదని తెలుసు. మనకు తెలుసు ఇప్పుడు ఈ వయసులో. బట్ అంటే చిన్నప్పుడు మనం వాటి గురించి ఏం విన్నామో తెలీదు. అలాంటి భయాలు, అపోహలు మన మైండ్‌లో ఏమున్నాయో, ఏమి దాగున్నాయో తెలీదు. అలాగే హెల్త్ విషయంలో కూడా చిన్నప్పుడు మనకు తెలియనప్పుడే ఏదైనా జరిగుండొచ్చు ఫ్యామిలీస్‌లో. అవి కూడా ఒక భయాలుగా, ఒక ప్యాటర్న్స్‌గా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండిపోయి ఉంటాయి. సో, మనకు తెలీదు. కానీ తెలియకపోయినా సరే, మనం ఇండైరెక్ట్‌గా గూడా వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుందనమాట. వాటిని మనం హీల్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ 0-5 ఒక స్టేజ్ చూద్దాం. ఆ తర్వాత 5-10 మీరు చిన్నప్పుడు మీ ఫ్యామిలీలో ఎలా ఉన్నారు? ఒకసారి గుర్తు చేసుకోండి. 5-10 ఇయర్స్ మనకు ఊహ తెలిసే వయసు. పిల్లలతో ఆడుకునేటప్పుడు మనం సరదాగా అందరితో స్పెండ్ చేసామా? హ్యాపీగా ఉన్నామా? మన సిబ్లింగ్స్‌తో అందరితోటి మనకు అక్క చెల్లెలు ఉన్నారు కదా! అన్నదమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళతో ఎవరితో బాగా ఉండేవాళ్ళము? ఎవరితో ఎక్కువ గొడవ పడేవాళ్ళం? పేరెంట్స్‌తో మనకి ఏమనిపిచ్చేది? పేరెంట్స్ మనల్ని ఎలా చూస్తున్నారు అని అనిపిచ్చేది. ఒక్కొక్కసారి మనం చెప్పాలనుకున్న విషయాలు పేరెంట్స్ దగ్గర చెప్పలేకపోయాము. చిన్న పిల్లవు నీకేం తెలీదు అని వాళ్ళన్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా? సంతోషాన్ని ఎక్కువగా చూసామా? లేదంటే భయంగా గొడవల మధ్య పెరిగామా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్క నిమిషం. ఆలోచించి మీకప్పుడు ఏదైనా ఒక భయం గాని, మీకు ఇబ్బంది కలిగే సంఘటన గాని, మీకు గుర్తొస్తే పేపర్ మీద రాయండి. 5-10 ఒక ప్యాటర్న్ అనేది. ఏదైనా సంఘటన మీరు ఆలోచించండి. 5-10 అంతా హ్యాపీగా ఉంటే హ్యాపీనెస్ ఓకే. కానీ ఏదైనా మనం ఇలా చెప్పాలి, పేరెంట్స్‌తో చెప్పాలి అని అనుకున్నాం. ఫ్రీగా ఉండాలి అని అనుకున్నాం. ఏదైనా ఎమోషనల్‌గా వాళ్ళకి ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇబ్బంది పడ్డాము. అలాంటి సంఘటనలు ఇంట్లో కంపారిజన్ ఉందని మనం బాధపడ్డాము. లోగా బాధపడ్డాము. అలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే ఒకసారి గుర్తు చేసుకోండి. వాటిని కూడా మనం మెడిటేషన్‌లో హీల్ చేసుకుందాం. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే అదేనండి. చిన్నప్పుడు ప్యాటర్న్స్ మనల్ని ఇప్పుడు కూడా ఇబ్బంది పడతాయి. ఆ విషయం మనకు తెలియదు. బట్ దాని వల్లనే మనలో భయం ఏదైనా బయటికి రావాలంటే భయం. చాలా విషయాల్లో భయాలుగా ఉండిపోతాయి. హెల్త్ విషయంలో కూడా ఈ బిలీఫ్సే మనల్ని హెల్త్ డిస్టర్బ్ చేస్తాయన్నమాట. సో, 5-10 చూడండి. మీకు అలాంటివి ఏవైనా ఉంటే హీల్ చేసుకోవడానికి ఉంటది. మీరు రాసుకున్నప్పుడు వాటిని ఎలా హీల్ చేసుకోవాలనేది నేను చెప్తాను. రాసుకోండి. ఓకే. కంప్లీట్ అయిపోతే చాట్ బాక్స్‌లో యెస్ అని చెప్పండి. ఏదైనా మీరు క్వెషన్ అడగాలనుకుంటే అడగొచ్చు. లేదంటే చాట్ బాక్స్‌లో చాట్ చేయొచ్చండి. అంటే మీకు ఇది లైవ్‌లో ఉంది కాబట్టి అని అనుకుంటే మీరు వీడియో ఆఫ్ చేసుకొనైనా మాట్లాడొచ్చు. ఓకే అండి. థాంక్ యూ. సో, 10-15 కూడా చూద్దాం ఇప్పుడు. 10-15 అనేది మనకి చాలా వరకు అర్థమవుతది. 5-10 అయితే ఎక్కువ ప్రశ్నలేసుంటాం. పేరెంట్స్‌ని అది వాళ్ళు విసుక్కొని కూడా ఉండుంటారు. అదే 10-15 అయితే
మనకి తెలుస్తుంది. స్కూల్లో ఫ్రెండ్స్ పెరుగుతారు. కొంతవరకు అర్థం చేసుకునే అవగాహన అనేది వస్తుంది. అలాగే మన స్కూల్ 10థ్ అయిపోతుంది. ఇంకొంచెం పెద్దవాళ్ళం అవుతున్నాము. మన స్టడీస్ గురించి ఆలోచించాలి. ఇంకా కొన్ని ఇబ్బందులు అలాగే స్కూల్లోను, ఫ్యామిలీలోను కూడా కంపారిజన్ అనేది చూసుంటాము. కొందరు పిల్లల్లో అయితే అమ్మానాన్నలెప్పుడు పనులు చేసే పిల్లలకే చెప్తూ ఉంటారు. కొందరికైతే ఫుడ్ విషయంలో మారం చేసే పిల్లలకేమో వాళ్ళకి నచ్చింది చేసి పెట్టుంటారు. సర్దుకునే పిల్లలకేమో నువ్వు అడ్జస్ట్ అవ్వి అని చెప్పుకుంటారు. అప్పుడు మన చిన్నతనంలో ఏంటిది ఇలాగా అనే ఒక క్వెషన్ మనకు ఉండుండొచ్చు. ఎందుకంటే అప్పుడు మనకు అవేర్‌నెస్ అంతవరకే ఉంది కాబట్టి. ఇలా చాలా సంఘటనలు 10-15 మనం చూసుంటాం. అలాగే 10థ్ క్లాస్‌లో మన ఫ్రెండ్స్‌ని వదిలిపెట్టేసి రావాలి అన్నా, ఆ ఫ్రెండ్స్ నుంచి దూరం అవుతున్నామని కొన్ని ఫీలింగ్ ఏవైనా జరిగుండొచ్చు. ఫ్యామిలీలో ఇష్యూస్ మనం హెల్త్ విషయంలో కూడా ఏవైనా చూసుండొచ్చు. మనీ విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటే చూసుండొచ్చు. అలాంటివేమైనా ఉన్నా మీరొకసారి రాసుకోండి. 10-15 మీకేవైనా గుర్తొస్తాయి. సో, మన అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య ఏమైనా ఇబ్బందులు అనిపించినాయా? గొడవ చేస్తున్నారు. గొడవలు ఎక్కువగా దెబ్బలాడుకుని కొంచెం హర్ట్ అయిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అది ఎలా ఉంది? ఎమోషనల్‌గా మిమ్మల్ని స్ట్రాంగ్‌గా ఉంచిందా? లేదంటే సెన్సిటివ్‌గా తయారు చేసే అంశాలు ఏవైనా జరిగాయా? రాసుకోండి. కంప్లీట్ అయిపోతే చాట్ బాక్స్‌లో కంప్లీటెడ్ అని పెట్టండి. యెస్ అని పెట్టండి. ఓకే అండి. ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా! మన ప్యాటర్న్స్ ఎలా వస్తున్నాయి? వీటి నుంచే మన లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది? మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉందో మనం చూసాం. మన లోపల కొన్ని విషయాలు దాగి ఉన్నాయని కూడా మనం అర్థం చేసుకోలేకపోయాం అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు తెలుస్తుంది. మన లోపల చిన్నప్పటి నుంచి కొన్ని మనకి ఉండిపోయినాయని. ఇన్నర్ చైల్డ్ అంటే మనం ఇప్పుడు ఎక్కువగా క్లాస్‌లో లేడీసే ఉన్నారు. ఆడవాళ్ళు మనం ఏం చేస్తామంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీలో మనల్ని మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో, ఫ్యామిలీని చూసుకుంటాం. అందరిని చూసుకుంటాం. కానీ మనకేం కావాలో మనకే తెలియదు. అసలు మన లోపలికి మనం చూసి, ఆలోచించి, మన కోసం మనం ఏం చేసుకుంటున్నామని ప్రశ్నించుకునే టైం కూడా మనకు ఉండకపోవచ్చు. మనం పట్టించుకోము. అసలు మన సెల్ఫ్ అనేది పూర్తిగా నెగ్లెక్ట్ చేసేస్తాము. ఫ్యామిలీ కోసం ఇలా గడుపుతూ ఉంటాం. మన ఇష్టాయిష్టాలేంటో కూడా సడెన్‌గా ఎవరైనా వచ్చి అడిగితే, మనం సడెన్‌గా మర్చిపోతాం. అసలు తెలియదు. మనకేం కావాలనేది కూడా మనం ఎప్పుడైనా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశ్నించుకుంటే, మనతో మనం ఎంత సమయం గడుపుతున్నాము? మన కోసం ఎంత కేటాయించుకుంటున్నాము? అంటే మనకి ఒక క్వెషన్ మార్క్ ఎక్కువ మందిలో అవును. ఏమిస్తున్నాము మనం అనేది మనకు అర్థం కాదు. సో, ఇక్కడ మనం ఇన్నర్ చైల్డ్ హీలింగ్‌లో ఇదే ముఖ్యంగా మనం నేర్చుకుంటాం. ఎందుకంటే మన సెల్ఫ్ పైన కూడా మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. మనకేది కావాలో మనమే చూసుకోవాలి. ఆలోచించాలి. ఇతరులు ఇతరుల గురించి మనం అనుకుంటాం. ఇతరులు మనల్ని పట్టించుకుంటారు. ఇతరుల్లో ప్రేమను వెతుక్కున్నాం. కానీ మనం సెల్ఫ్ లవ్ అనేది మిస్ అయ్యాం. సో, ఇప్పటి నుంచి సైకాలజీలో అయినా ఏదైనా లైఫ్ స్కిల్స్, లైఫ్ కోచెస్ చెప్పేదైనా మన సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, కాబట్టి మనం సెల్ఫ్ పైన మనం ఫోకస్ చేయాలి. మన ఇష్టాలేంటో చూడాలి. అది మనం మన వీలున్నంతలో మనం వాటిని తీర్చుకోవాలి. చూడండి మనకెప్పుడైనా పిల్లలకి ఎవరికైనా ఫీవర్ వచ్చిందనుకోండి, వైరల్ ఫీవర్ అయినా ఏదైనా ఫీవర్ వచ్చింది. 4, 5 రోజులు వాళ్ళ ఫుడ్ తీసుకోలేదు. ఆ తర్వాత వాళ్ళు భోజనం అడిగినప్పుడు వాళ్ళు ఏదైనా చికెన్ కావాలి అని మారం చేశారనుకోండి, 4 రోజుల తర్వాత మనం భోజనం పెట్టినప్పుడు, వాళ్ళకి ఏం చేస్తాము కోప్పడం. చాలా నెమ్మదిగా చెప్తాం. నీకు ఇప్పుడు 4 రోజులు చాలా ఇబ్బంది పడ్డావు గదా! నీరస పడిపోయావు. ఇప్పుడు చికెన్ తింటే ఇంకా ఎక్కువైపోతది. మళ్ళీ ఇంజెక్షన్ చేసుకోవాలి. హాస్పిటల్‌లో ఉండాలి. అలా కాదు నువ్వు మంచిగా ఈ 2 రోజులు తిన్నావంటే మళ్ళీ నీకు ఇష్టమైనది చేసి పెడతాము అని చాలా బుజ్జగించి చెప్తాం వాళ్ళకి. చాలా పేషెన్స్ అనేది వాళ్ళ విషయంలో మనకుంటుంది. కానీ అలాగే ఒక చిన్న పిల్ల మన లోపల కూడా ఉంది. అది కూడా మారం చేస్తుంది. ఒక్కొక్కసారి చూడండి మనమే అనుకుంటున్నాం ఏంటి చిన్న పిల్లలా ప్రవర్తించాను అని చెప్పి. అనుకోకుండా ఆ బిహేవియర్ మనకొస్తుంది ఒక్కొక్కసారి.
కానీ మనం మన లోపల ఉన్న చిన్నపిల్లని మనం పట్టించుకోం. దానికి కూడా చిన్నపిల్లలాగే మనకు పిల్లల్లాగే అది కూడా లాజిక్ అనేది ఉండదు. లాజికల్‌గా ఆలోచించదు ఒక్కొక్కసారి. ఇప్పుడు ఇది నేను చెయ్యొచ్చా? ఇది చేయకూడదా? ఇది ఫ్యామిలీకి నచ్చుద్దా? లేదా? మన చుట్టూ ప్రెషర్ సొసైటీలో ఇలా ఉండాలి అనే కండిషన్స్ దానికి ఏముండవు. దానికి కావాల్సినప్పుడు నేనిది చేయలేకపోయాను అనే ఒక చిన్న పిల్లలా మారం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనల్ని మనం బుజ్జగించుకోవాలి. ఎలా అయితే పిల్లలకి బుజ్జగించి చెప్పామో, అలాగా మన లోపల ఇన్నర్ చైల్డ్‌కి కూడా మనం బుజ్జగించి చెప్పాలి. ఒక్కొక్కసారి అన్నీ వీలు లేకపోవచ్చు. దానికి అర్థమయ్యే భాషలో మన ఇన్నర్ చైల్డ్ మనతో మనం కమ్యూనికేట్ అయినప్పుడు మాత్రమే ఆ ఎమోషనల్‌గా ఆ పెయిన్ నుంచి మనం హీల్ అవుతాం. బయటకొస్తామనమాట. సో, ఈ విషయాన్ని మనం ఈ రోజు నుంచి మనం ఫాలో అవుదాము. ఓకే అండి. మీరు ఓకే అంటే మీ థంబ్ చూపెట్టండి. అందరం ఫాలో చేద్దాం. మనతో మనం కొంచెం సేపు స్పెండ్ చేద్దాం. మన ఇష్టాయిష్టాలని చూద్దాం. ఓకే అండి. నేనొకసారి టీవీ ప్రోగ్రామ్ ఒకటి చూసానండి. చిన్న ఎక్స్‌పీరియన్స్ ఇన్నర్ చైల్డ్ మన మనసులో ఉండిపోయిన భావాలు ఎలా ఉంటాయి అనేది నాకప్పుడు అర్థమైంది. ఒకామె ఆ ప్రోగ్రామ్ పేరు గుర్తులేదు. ఆమె విన్ అయిందనమాట. సెకండ్ ప్రైజ్ ఏదో వచ్చింది లేడీ. ఆమెని ఆయన అడిగారు జడ్జి మీకు మీ లోపల ఏముండిపోయింది? ఆమె ప్రెగ్నెంట్ అనమాట. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో చెప్పమని అడిగినప్పుడు ఆమె చెప్పింది, "మా ఫ్యామిలీస్‌లో తండ్రితో చాలా అటాచ్‌మెంట్ అనేది తక్కువ ఉంటదండి. సో, మా ఫాదర్‌ని హగ్ చేసుకోవాలని ఉంది" అని అడుగుతది ఆమె స్టేజ్ పైన. అప్పుడు ఆ ఫాదర్ వచ్చినప్పుడు ఆమె హగ్ చేసుకొని చాలా ఏడుస్తది. సో, ఆయన కూడా చాలా ఏడుస్తారు. అది చూసినప్పుడు అందరికీ కూడా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అంటే అప్పటి రోజుల్లో ఇప్పుడున్నంత ఆహ్, తండ్రికి పిల్లలకి కూడా తల్లిదండ్రులకి అంత ఇది లేదు. అంటే దూరంగా వాళ్ళ కేర్‌గా పిల్లల్ని చూసుకుంటే చాలు అనుకునేవారు. సో, వాళ్ళ ఎమోషనల్‌గా కనెక్షన్ అనేది తక్కువుండేది. ఆ సీన్ చూసినప్పుడు అందరికి గూడా చూసిన వాళ్ళకి, అక్కడున్న వాళ్ళకి కూడా కళ్ళల్లోంచి నీళ్ళొచ్చాయి. అంటే ఇది చిన్నగా అనిపించొచ్చు గానీ, ఎమోషనల్‌గా ఒక బాండింగ్ కనెక్షన్ అనేది అందరూ కోరుకుంటారు. సో, దాని నుంచి మనం బయటికి ఎలా చెప్పాలో మనకు తెలియక చిన్నప్పటి నుంచి మనం చాలా సప్రెస్ చేసేసుకొని మన ఎమోషన్స్‌ని ఉండుంటాం. అవే మనకి బ్లాకేజెస్‌గా ఏర్పడ్డాయన్నమాట. సో, ఇప్పటి నుంచి మనకి అలాంటి ఏవైనా ఆలోచనలున్నా మన పేరెంట్స్ మన వాళ్ళే కదా! ఫస్ట్ మనం ఓపెన్ అయ్యి, మనం మన వాళ్ళతో చెప్పడం అలవాటు చేసుకున్నప్పుడు నెమ్మదిగా మన లోపల బ్లాకేజెస్ తగ్గటమే కాకుండా, మన పట్ల మనకి ఒక సెల్ఫ్ లవ్ అనేది పెరుగుతుందండి. సెల్ఫ్ లవ్ అంటే మనం చిన్నప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించకూడదు. ఇతరుల కోసమే మనం ఆలోచించాలి. మన గురించి మనం ఆలోచించుకుంటే వేరేలా అనుకుంటారని వినుంటాం. కానీ అది సెల్ఫిష్‌నెస్ కాదు. సెల్ఫ్ లవ్ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకొని, అప్రూవ్ చేసుకొని మనం సెల్ఫ్ లవ్‌తో ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటాము. మన ఫ్యామిలీని, మనల్ని కూడా చూసుకోగలుగుతాము. మన హెల్త్ అనేది చాలా బావుంటుంది. ఓకే అండి. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు క్లియర్‌గా అర్థమైందా? ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చండి. తర్వాత మనం చిన్నగా మెడిటేషన్ అనేది చేద్దాం. ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది? ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే ఏంటో ఇప్పుడు కొంచెం తెలుసుకుందామండి మనం. దాని గురించి తెలుసుకుంటే మన హెల్త్ విషయంలో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. నేను ఒక 2 డేస్‌లో ఇది క్లియర్‌గా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఇప్పుడు చూద్దామండి. ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి మనకి పుట్టినప్పటి నుంచి కూడా మన చుట్టూ మనం చూస్తూ ఉంటాం. ఒక నిమిషం అండి సౌండ్ వస్తుంది. చాలా విషయాలు చూస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే అప్పటి వరకు మనం పుట్టినప్పుడు చాలా క్లియర్‌గా ఉంటాం. మన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. కానీ అప్పటినుంచి మనం ఏంటంటే, మన చుట్టూ ఏం చూస్తున్నామో ఫ్యామిలీలో జరిగే విషయాలు, అవే విషయాలు మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అవుతూ ఉంటాయి. సో, అది రైటా, రాంగా అని మనం చిన్నప్పుడు మనకు తెలీదు కదండీ! ప్రతి విషయం కూడా మనం ఎమోషనల్‌గా దాన్ని స్టోర్ చేసుకుంటాం. అది పెద్దయ్యే కొద్దీ మంచి ఇన్ఫర్మేషన్ మనకి సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళితే మన లైఫ్‌లో మనం తీసుకునే నిర్ణయాలు అన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. కానీ ఎప్పుడూ అది రైట్ ఇన్ఫర్మేషనే మనకు వెళ్తుందని చెప్పలేము. ఒక్కొక్కసారి మన పెద్దల నుంచి వాళ్ళ భయాలు, వాళ్ళ ఏవైనా బిలీఫ్స్
ఏమైనా డౌట్ఫుల్గా ఉన్న విషయాలు కూడా మనకు తెలియకుండా వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ చేసేసుకుంటాం. అలాగే కొన్నిసార్లు మన పైన చిన్నప్పుడు మనకు తెలియకుండా కంపారిజన్ జరిగిన పేరెంట్స్ ఎక్కువగా పూర్వం ఎక్కువగా సిబ్లింగ్స్ ఎక్కువ ఉండేవారు, తోబుట్టువులు ఎక్కువ ఉన్నప్పుడు కొందరిని ఒకలా చూస్తున్నారు, కొందరిని ఒకలా చూస్తున్నారు అనే డిఫరెన్స్ అనిపించేది పిల్లల్లో. సో అది కూడా మాకు పేరెంట్స్ నన్ను సరిగ్గా చూడట్లేదు, అది ఒక అపోహే కావచ్చు, కానీ ఆ ఆలోచన సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. అలాంటి భావనలన్నీ కూడా మనకి పెద్ద అయ్యే కొద్ది ఒక డౌట్, మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా డౌట్, మనం ఏదైనా ముందుకు కొత్తగా ఒక స్టెప్ తీసుకోవాలన్నా భయం, నలుగురిలోకి వచ్చి మాట్లాడాలంటే భయం, ఎవరేమనుకుంటారో అనే ఆలోచన, ఇలా రకరకాలుగా మనల్ని ఆపేస్తూ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే మనం ఇప్పుడు మనకున్న ఎక్స్పీరియన్స్తో, మనకున్న నాలెడ్జ్తో అప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకోవడం ద్వారా ఆ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది మనం చేసుకుంటాం అనమాట. సో మనం ఇప్పుడు చూద్దాము, అందరూ బుక్ పెన్ తెచ్చుకున్నారండి. ఒకసారి చిన్నది మన ఇన్నర్ చైల్డ్ గురించి మనం అర్థం చేసుకుందాం. అండి, ఇందాక మీరు రాసుకున్న నోట్స్ లో ఏదైనా మీరు బ్లాకేజ్ ఉండిపోయింది, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏదైనా ఉంది అని మీకు అనిపించిందండి? అలాంటివి మీకు గుర్తొచ్చాయా? అవి గుర్తొస్తే వాటి మీద చేద్దాము. ఎవరైనా రాసుకున్నవి ఏమైనా ఒకటి రెండు ఉంటే సంగతులు నాకు చెప్పండి, దానిపైన మనం మెడిటేషన్ చేద్దాం. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. ఈవినింగ్ అండి. బాగున్నారా మేడం? అవునాను మేడం, చాలా రోజులు కనిపించారు మేడం. అవునవును మేడం, ఇది కొంచెం వర్క్ లో ఉన్నాను, బయట వెళ్ళినాను, అందుకు కొంచెం నేను క్లాసులకు అటెండ్ అవ్వలేకపోయాను. అవునండి. ఎనీవే, తిరుపతిలో కూడా వర్క్ వచ్చినట్టున్నారు మేడం మీరు మొన్న హీల్ యువర్ లైఫ్ కి నరేంద్ర సార్. వచ్చాను మేడం, వచ్చాను. ఓకే ఓకే. అదే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనము ఒక మనిషిలో, మన పిల్లల్లో కావచ్చు, మన హస్బెండ్ లో కావచ్చు, ఒక బిహేవియర్ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంది అనుకోండి మేడం. అవునండి. ఆ బిహేవియర్ కాకుండా మనం వేరే బిహేవియర్ కావచ్చు, లేదా పిల్లల్లో చదువు కావచ్చు, కావాలి అనుకుంటే మనం వాళ్ళని ఎలా చూడాలి మేడం మనం? వాళ్ళది ఇబ్బంది పెడుతున్నప్పుడు అండి. అవునండి, ఒకవేళ వాళ్ళ చదువులో అనుకుంటున్నారు, మరి మా అబ్బాయి 10th క్లాస్, Yes. చదువు మీద ఫుల్ ఫోకస్ గా లేకపోవచ్చు, కొంచెం ఫోన్ అటు ఇటు డిస్ట్రాక్షన్స్ ఉండొచ్చు, లేదా అవునండి. బిహేవియర్ లో ఉండొచ్చు. వాళ్ళని మనం అనుకునే విధంగా గుడ్ క్యారెక్టర్ పర్సన్ కావచ్చు, లేదా ఎగ్జామ్స్ లో ఫోకస్ గా చదివేలాగా, చదువు స్టడీస్ పట్ల రావాలి అనుకుంటే మనం ఎలా మనల్ని ఇమాజినేషన్ చేసుకోవాల్సి వస్తుంది? ఒకటండి, ఇప్పుడు మనం ఓపెన్ EFT గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఓపెన్ ఓకే. EFT కూడా మన బాబు విషయంలో మనం చేయొచ్చండి. ఇది ఎలా ఎలాగ? అంటే ఎలా అంటే ఓపెన్ లో మనం ఏది జరిగినా సరే అంటే మన ఫ్యామిలీతో మనకి షేర్డ్ మెమరీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీరు ఓకే బాబు విషయంలో ఇబ్బంది పడుతున్నారు అంటే, సో మీరే హీల్ చేసుకోవాలన్నమాట. దేనికైనా మీరే బాధ్యత తీసుకుంటారు. ఓకే ఈ అబ్బాయి విషయంలో ఈ అబ్బాయి చదువుకోవట్లేదనే బాగా నాకు పెయిన్ ఉంది. సో ఇది ఓకే నా బాధ్యత. నా మెమరీని నేను హీల్ చేసుకోవాలి. నా ఓకే మెమరీని హీల్ చేసుకున్నప్పుడు బాబులో ఆటోమేటిక్ గా మార్పు అనేది వస్తుంది. ఓకే దానివల్ల బాబుకి నాకు ఉన్న షేర్డ్ మెమరీస్ ని హీల్ చేయమని మనం యూనివర్స్ కి చెప్తూ మనం ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేది చేస్తాం అనమాట. యూనివర్స్ తో చేయాలా మేడం అది? అవునండి. నాకు ఏదైతే అప్పుడే ఒక ప్రేయర్ ఎలా ఉంటుందంటే, మా ఇద్దరికి ఉన్న ఈ షేర్డ్ మెమరీస్ హీల్ చేయండి. ఇక్కడ నాలో ఈ ప్యాటర్న్ నేను చూస్తున్నాను. ఓకే నేను నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నాలో ఉన్న ఆ మెమరీస్ నేను క్లీన్ చేసుకుంటాను. ఓకే అంటే నాలో ఉన్న మెమరీస్ ని హీల్ చేయమని యూనివర్స్ కి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్తూ మీ బాబుకు కూడా చెప్పాలన్నమాట. ఓహో, సేమ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ మేడం. అబ్బాయికి ఎప్పుడైనా నేను ఇబ్బంది పెట్టుంటే ఆ ప్యాటర్న్ ఇప్పుడు ఇలా వచ్చుంటే నా లైఫ్ లోకి, ఐఎమ్ సారీ, ఓకే ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తూ EFT చేస్తారనమాట అండి. EFT బాబు విషయంలో మీకు ఏదైతే ఎమోషన్ ఉందో, మీరు ఓకే బాధపడుతున్నారు కదా, ఆ బాధ ఓకే ఏదైతే ఉందో దానికి మీరు EFT చేస్తారు. ఓకే ఇంక దాంతో పాటు మనం ఇక్కడ ఇది హీలింగ్ ప్రాసెస్ లో ఇలా చేస్తున్నాము. రెండోది, బాబుకి ఇంట్రెస్ట్ ఏ వైపున ఉంది, తను ఏం కోరుకుంటున్నాడు. మీరు మీరు కోరుకునేది ఒకటి, లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా మీరు కోరుకునేది ఒకటి, బాబు కోరుకునేది ఒకటి అయితే జరగదు కదండి.
అవునవునవును. బాబు వైపు నుంచి కూడా బాబుకి ఏం ఇంట్రెస్ట్ ఉన్నది, ఏంటి, ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నాడు. సో ఓకే. అనేది అక్కడ తను కనుక్కొని తన ఇంట్రెస్ట్ని బట్టి ఒక గోల్ బోర్డ్ క్రియేట్ చేయటం, తనకు ఓకే. ప్రిపేర్ చేసుకునేలా చేయటం, ఇలాంటివన్నీ ఫాలో అవ్వాలి మేడం. ఇది ఓకే. ఇంకా క్లాస్లో పెద్దది అయిపోతే మీరు కాల్ చేస్తే నేను మాట్లాడతాను మీతో. తప్పకుండా, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. స్వీట్, సో స్వీట్. ఓకే, నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. మీ బ్రీతింగ్ పై కాన్సన్ట్రేట్ చేయండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. నెమ్మదిగా శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా విడిచిపెట్టండి. నెమ్మదిగా మరి ఒక దీర్ఘ శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా విడిచిపెట్టండి. ఇప్పుడు మీరు మీ లోపల ఉన్న మీ ఇన్నర్ చైల్డ్తో మాట్లాడుతున్నారు. ఈ మెడిటేషన్ ద్వారా ఇన్నర్ చైల్డ్ ఫీలింగ్ అని జరుగుతుంది. మనం ఒక ప్రశాంతమైన, మనకు ఇష్టమైన ప్రదేశంలో, ప్రకృతిలో కూర్చుని ఉన్నాము. చుట్టూ పచ్చని చెట్లు, అందమైన పువ్వులతో ఉన్నాయి. అది ఒక సముద్రపు ఒడ్డు. అలల శబ్దం వినపడుతుంది. చల్లని గాలి మన శరీరాన్ని తాకుతుంది. ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు 5 సంవత్సరముల చిన్న బేబీగా చూడండి. ఆ బేబీ ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడ తన లోపల ఫ్యామిలీ నుంచి, ఎన్విరాన్మెంట్ నుంచి, చుట్టూ ఉన్న సభ్యుల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు. అప్పుడు తనలో ఏదైనా భయాలు దాగి ఉంటే ఇప్పుడు వాటిని మీ ఇన్నర్ చైల్డ్ నుంచి, మీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి తీసేస్తున్నారు. అప్పుడున్న ఆ ఎనర్జీకి మీరు చెప్పండి,
నాకు తెలియకుండా నాలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ నేను బయటికి పంపించేస్తున్నాను. నాలో స్టోర్ అయిన ఆ ఎనర్జీస్ ఇప్పుడు నాలో ఉన్న హెల్త్ ఇబ్బందులకు కారణమయ్యి ఉంటే ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను నాకు తెలియకుండా స్టోర్ చేసుకున్న ఆ ఎనర్జీస్, హెల్త్ ఇష్యూస్ కారణమైన ఎనర్జీస్ అన్నిటినీ బయటకు పంపించేస్తున్నాను. అవన్నీ నేను రిలీజ్ చేస్తున్నాను. మీ సబ్కాన్షియస్ మైండ్ నుంచి అవన్నీ, మీ భయాలు, మీ డౌట్స్, ఎమోషనల్ పెయిన్ అవన్నీ కూడా హీల్ అయిపోతున్నాను. బయటకు వెళ్ళిపోవటం మీరు గమనించండి. మీ ఇన్నర్ చైల్డ్కి మీరు చెప్పండి. ఆ చిన్న బేబీకి చెప్పండి, నేను నిన్ను నెగ్లెక్ట్ చేశాను, నిన్ను పట్టించుకోలేదు. మీలో ఉన్న భావనలను అర్థం చేసుకోలేదు. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను నిన్ను పట్టించుకోకపోయినా ఎప్పుడూ నువ్వు నాతోనే ఉన్నావు. ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నావు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను నిన్ను పట్టించుకోకుండా ప్రేమ కోసం, సపోర్ట్ కోసం బయట వెతుక్కున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇప్పటి నుంచి మనిద్దరం అర్థం చేసుకొని ఉందాము. నేను ఎప్పుడు మీ భావనలను అర్థం చేసుకుంటాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇప్పుడు మీరు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు వరకు మీలో ఏదైతే ఇబ్బంది పడ్డ అంశాలను రాసుకున్నారో వాటిని గమనిస్తూ ఈ నా ఎక్స్పీరియన్స్, అనుభవం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జరిగింది.
అప్పుడు ఆ విషయాలను అర్థం చేసుకునే వయసు నాకు లేదు. అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా అందరూ ఉన్నారు. ఇప్పుడు నేను నా అవగాహనతో నాలో ఉన్న మెమరీస్ని, బాధ పెట్టే మెమరీస్ని నేను పూర్తిగా బయటకు పంపించేస్తున్నాను. నాలో 5 సంవత్సరముల నుంచి 10 సంవత్సరాల వరకు కలిగిన నెగిటివ్ భావనలను నేను హీల్ చేసుకుంటున్నాను. నాలో అప్పటి ఇబ్బంది పెట్టే భావనలు నా హెల్త్ ఇబ్బందికి కారణమైతే డియర్ గాడ్ వాటన్నిటినీ దయచేసి తీసేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాలో 15 సంవత్సరాల వరకు నేను చూసిన సంఘటనలు, నన్ను ఇబ్బంది పెట్టే సంఘటనలను నేను నా లర్నింగ్స్లా అర్థం చేసుకున్నాను. నేను ఎమోషనల్గా బాధపడ్డ ఆ సంఘటనలను నా సబ్కాన్షియస్ మైండ్ నుంచి పూర్తిగా హీల్ చేసుకుంటున్నాను. ఇప్పటి నా హెల్త్ ఇబ్బందులకు అవి కారణమైతే డియర్ గాడ్ దయచేసి ఆ నెగిటివ్ మెమరీస్ అన్నిటినీ తొలగించండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాలో నేను పుట్టినప్పటి నుంచి 15 సంవత్సరాల వరకు నాలో ఉన్న చిన్నప్పటి ఎమోషనల్ పెయిన్ కలిగించిన ప్రతి ఎనర్జీని నేను నా నుండి రిలీజ్ చేస్తున్నాను. అన్నిటిని బయటకు పంపించేస్తున్నాను. నేను నాలో ఉన్న ఈ హెల్త్ సమస్యలకు నా ఆలోచనలు, నా పనులు, నాలో ఉన్న మెమరీస్ కారణమైతే డియర్ గాడ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.
ఇప్పుడు మీలో ఉన్న మీ రూపాన్ని, మీ ఇన్నర్ చైల్డ్ని, చిన్నప్పటి ఆ ఇన్నర్ చైల్డ్ని చూడండి. ప్రేమతో చూడండి. మనస్ఫూర్తిగా మీరు దగ్గరకు తీసుకోండి. లోపల, తన లోపల దాగి ఉన్న ఎమోషనల్ పెయిన్ అంతా రిలీజ్ అయిపోవడంతో మీ ఇన్నర్ చైల్డ్ చాలా హ్యాపీగా ఉంది. మీరు చూడండి. హ్యాపీగా ఆ చిన్న బేబీని మీరు దగ్గరికి తీసుకోండి. ప్రేమగా తన తల నుంచి వీపు భాగంలో ప్రేమగా టచ్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను ఇప్పటి నుంచి మీతోనే ఉంటాను. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నెమ్మదిగా మీ బ్రీతింగ్ పై కాన్సన్ట్రేట్ చేయండి. లోపలికి వెళ్తున్నాను శ్వాసను, బయటికి వస్తున్న శ్వాసను గమనించండి. మీ చేతి వేళ్ళను, కాలి వేళ్ళను కదిలించండి. నెమ్మదిగా మీ శరీరాన్ని మొత్తం గమనించండి. మీ శరీరంలో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఆ పార్ట్కి, ఆ ప్రాంతానికి ఇలా చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. బాడీ మొత్తం రిలాక్స్డ్గా, లైట్గా ఉండడం గమనించండి. ఇప్పుడు నెమ్మదిగా మీ చేతులను అప్ చేసుకొని మీ కళ్ళపై పెట్టుకుని మంచినీళ్ళు తాగండి, వాటర్ తాగండి.